ఇది అడ్వాన్స్ మాత్రమే. వచ్చే వారం మర్చిపోవద్దు. రైట్ జుట్టోడా. ఆ గుడ్ల గుప్పాయి అమ్మ ఎవరు? చెల్లెలు. ఎవరికి? వీడికి. హలో. నీ పేరేంటి? గీతాంజలి. చాలు, ఇంకా ఎంతసేపు ఇక్కడే కూర్చుంటావు? మిమ్మల్ని నేను ఆ రోజు సందు చివరిలో మీకు గుర్తులేదా? ఇప్పుడు గుర్తొచ్చారు. మీరేంటి ఇక్కడ? నేను ఈ కంపెనీలో ఆల్ ఇన్ ఆల్. అయితే తనకి జాబ్ కన్ఫర్మేగా? ఇది మా అమ్మకి కోడలు గీతు, గీతాంజలి. జాబ్ ఎందుకు ఉండదు? షీఈస్ హైలీ టాలెంటెడ్. మేమిద్దరం ఇప్పుడే తన గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. రేపే వచ్చి జాయిన్ అవుతావు కదమ్మా? కింద అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకో. నేను రేపు కాల్ చేస్తాను. సరే సార్. బతికిపోయాను రా దేవుడా. థ్యాంక్స్. థ్యాంక్సా? ఎందుకు? ఈ జాబ్ నాకు ఖచ్చితంగా దొరకదని నేను అనుకున్నాను. ఇలా ప్రార్థన చేయడం వల్ల నీకు ఈ ఉద్యోగం దొరకలేదు. నాకు అతనికి ఉన్న బంధం అలాంటిది. నేను చెప్పినట్టు చేయగలరా? నీకు ఎంత ధైర్యం? మీరు చెప్పినట్టే చేస్తాను. భయపడకు. అయితే రేపు ఇల్లు ఖాళీ చేసి తాళం వరదరాజు గారికి ఇచ్చేయి. ప్లీజ్ నన్ను చేయద్దు. విల్లు Will you marry me? నేను కాదు, వాడు. Will you marry me? కుదరదు. ఈ ఉద్యోగం ఖచ్చితంగా నాకు దొరకదనుకునే నేను మీతో అలా మాట్లాడాను. ముందు మంచి ఉద్యోగంలో జాయిన్ అవ్వు, అప్పుడు ఆలోచిస్తాను. ఇదేవి హిందీ సినిమా కాదు కదా, ఒక రౌడీ హీరోని హీరోయిన్ ప్రేమించడానికి. జీవితంలో ఇంగ్లీష్ సినిమాలనే చూడని జుట్టోడు ఈ ఒక్క రోజు కోసం 100 సినిమాలు చూశాడు. అయినా వాడి కోరిక తీరలేదు. అనుకున్నదొకటి, అయ్యిందొక్కటి. I don't understand what's going on. What's with you, brother? I really don't like the way your people is dealing with me. Come on, felony. I guarantee you will get more than what you have asked for. 2 of my lots will be under your belt. ఇదంతా రాముగాడి పనేనా? వదులురా, ఎవరిని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. ఎన్ని రోజులు ఆడతారు ఆడని.
మీ దగ్గర స్టఫ్ ఉందా? మీ దగ్గర స్టఫ్ ఉందా అని అడుగుతున్నాడు. ఎంత? 1000 రూపాయ, 1000 రూపీస్ ఓన్లీ. ఈ బ్యాగ్ లో ఉన్నది మొత్తం 10,000 రూపాయల. నువ్వు ఇంత దానికి 1000 రూపాయలు అడుగుతున్నావు? 1000 రూపాయలు అంటే 1000 రూపాయలు పరా. రాము, వీడు కొడుతున్నాడు, కాపాడు. నువ్వు ఈ పబ్బులో ఉన్నావని తెలిసే ఇక్కడికి వచ్చావునా? అర్థమైందరా? ఇలా చూడు, నేను చేసింది పెద్ద తప్పేది నాకు తెలుసు. అదేం పర్లేదురా, అందుకే కదా ఇప్పుడు మేము నీకు ఇచ్చే శిక్ష. ఇక నేను వెళ్ళిరానారా వెంకటని? మేమేదో ఊరికే జోక్ చేసాం రా, భయపడతావు. అసలు నేను ఇక్కడున్నానని ఎలా కనిపెట్టారు? ఎలాగంటే కోహినూర్ లీల వల్ల. ఒక చిన్న తప్పు చేసినా గానీ మీరందరూ తనని వదిలిపెట్టలేదు కదూ. అమ్మకు ద్రోహం చేస్తే ఇలాగే ఉంటుంది రా శిక్ష. ఎవ్వరూ తప్పించుకోలేదు.